19 వల్ల ప్రజలు కోవిడ్ పేషెంట్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ బెడ్స్ లేక, ఆక్సిజన్ అవైలబిలిటీ లేక, నర్సింగ్ కేర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గుర్తించిన సేవా భారతి అనే సంస్థ ఒక 200 బెడ్ హాస్పిటల్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థతో మనం ఇంతకుముందు సేవ్ ద గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద మనం అసోసియేట్ అయి ఉన్నాము. ఈ సంస్థకు కావాల్సిన ఆర్థిక ఏర్పాట్లతో మనం సపోర్ట్ చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క హాస్పిటల్లో 200 బెడ్స్ ఉన్నాయి. తర్వాత బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత నర్సింగ్ కేర్, డాక్టర్స్ కేర్, తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ అందజేస్తున్నాము. ఎవరికైనా నీడ్ ఉంటే ఈ యొక్క సెంటర్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మన యొక్క జెమినీ ఎడిబుల్స్ అనే సంస్థ, ఈ ఫ్రీడమ్ యొక్క కంపెనీ యొక్క యాజమాన్యం ఇంతకుముందు ఈ కరోనా వేవ్ 1 వచ్చినప్పుడు మనం ఆర్థికంగా పలు స్టేట్ గవర్నమెంట్స్కు, సెంట్రల్ గవర్నమెంట్స్కు ఎంతో కాంట్రిబ్యూట్ చేశాము. కానీ ఈసారి ఆర్థికంగా చేయడంతో మన యొక్క కొరత తీరదు. ఈరోజు మనకు ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడుతున్నాము. సో ఈ విధంగా ఇంకేదన్నా సంస్థలు, నమ్మకమైన సంస్థలు, సేవా దృక్పథం ఉన్న సంస్థలు మనం అప్రోచ్ అవుతే కూడా మేము సహకారం చేయడానికి చాలా సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తున్నాం.